ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పౌడర్ని అబౌట్ 10 months బేబీస్ నుంచి అలవాటు చేయొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థింక్ ట్రీట్ ట్యాకిల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంగ్రీడియంట్స్: బాదం 4 tablespoons, cashew nuts 3 tablespoons, pistachio 2 tablespoons అండ్ వాల్నట్స్ 4 తీసుకోండి. ఫస్ట్ 4 tablespoons బాదం తీసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేయండి. తర్వాత ఇందులోనే 3 tablespoons క్యాష్యూ నట్స్ యాడ్ చేసి రోస్ట్ చేయండి. 2 minutes తర్వాత పిస్తా పప్పుని 2 tablespoons వరకు యాడ్ చేసి మళ్ళీ రోస్ట్ చేయండి. సంవత్సరం దాటిన పిల్లలకైతే పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేయొచ్చు. వీటన్నింటిని 3 to 4 minutes లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. అందులోనే వాల్నట్స్ 3 to 4 యాడ్ చేసి అన్నీ డ్రై రోస్ట్ చేయండి. ఇలా పౌడర్ చేసి పెట్టడం వల్ల పిల్లల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఈ వింటర్ సీజన్లో తొందరగా సిక్ అవ్వకుండా ఉంటారు. పిల్లలు ఈ పౌడర్ని డైలీ తీసుకోవడం వల్ల బరువు కూడా బాగా పెరుగుతారు. ఇలా పిక్లో చూపిన విధంగా కలర్ మారేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. మరీ ఎక్కువసార్లు గ్రైండ్ చేయకండి, ఎందుకంటే ఇందులో ఉండే ఆయిల్స్ బయటకు వచ్చి ముద్దలాగా అవుతుంది. ఇలా తయారైన డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వీలైతే గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఎవ్రీ మంత్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పిల్లలు తినే ఫుడ్లో 1/2 teaspoon నుంచి 1 teaspoon వరకు యాడ్ చేయొచ్చు. అదే 10 to 12 months పిల్లలకైతే 1/2 teaspoon వరకు యాడ్ చేయొచ్చు. టోడ్లర్స్కి అయితే 1/2 spoon నుంచి 1 spoon వరకు ఇవ్వచ్చు. ఇలా ఫుడ్లో యాడ్ చేయడం వల్ల పిల్లల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అలాగే హైట్ వెయిట్ బాగా పెరుగుతారు. ఫస్ట్ టైం పెట్టేటప్పుడు మార్నింగ్ టైంలో పెట్టండి. సో అలర్జీస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని పిల్లలు తాగే మిల్క్లో కానీ, మిల్క్ షేక్స్లో కానీ, స్వీట్స్లో కానీ వేసి ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ వింటర్లో ఇలా తీసుకోవడం వల్ల పిల్లల బాడీ లోపల వేడిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ బటన్ మీద నొక్కండి. దానివల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు.